మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ పక్కన మంత్రులు మాపై కోపం అసూయతో ప్రజలకు చెడు చేయొద్దు. కేసీఆర్ను ఓడించే సీఎం అయ్యా. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చాం. పంచాయతీ ఎన్నికల్లో 8,330 సర్పంచ్ స్థానాలు గెలిచాం. 2029లో ఇవే ఫలితాలు రిపీటు. కేసీఆర్కి సవాల్. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ సిద్ధం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చిద్దాం. కేటీఆర్ను తప్పించేందుకే హరీష్ వర్గం కుట్ర. స్పీకర్ నిర్ణయంపై మేము స్పందించాం. సీఎం రేవంత్ రెడ్డి. కవిత ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. ప్రభుత్వ సొమ్ము కాజేసిన వారి నుంచి రికవరీ చేస్తాం. ఫార్ములా ఈకేర్ రేసులో విచారణ కొనసాగుతుంది. మీడియాతో సీఎం రేవంత్ చిట్చాట్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడే ఆయన్ను ఓడించి సీఎం అయ్యానని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యాక కూడా పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. 2029లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని సీఎం జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించామని, హోదాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలకు ప్రభావితం చేసేలా మేము నిర్ణయం తీసుకోలేదన్నారు. గెలిస్తే కళ్ళు నెత్తికెక్కినట్లుగా తాము ఏనాడు వివరించలేదని, ఈ ఫలితాలు తమపై మరింత బాధ్యతను పెంచాయని సీఎం తెలిపారు. మొత్తంగా 8,335 సర్పంచులు గెలిచాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,702 గ్రామ పంచాయతీల్లో 7,527 సర్పంచులను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా మరో 808 స్థానాలు కాంగ్రెస్ రెబల్స్ గెలుచుకున్నారని, మొత్తంగా 8,335 మంది గెలుచుకున్నారని ఆయన నిన్న ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ప్రెస్ మీట్ అయితే నిన్న జరగడం జరిగింది. దానికి సంబంధించిన ప్రధాన వార్త.